దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలములో వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నా. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారు విని అది సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, జాగ్రత్తగా గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు మనవి చేస్తూ నీటి దిన ధ్యాన వాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి ఒక మాట. ప్రతివాని మోకాలును యేసునామమున వంగును, ప్రతివాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకువనే లేచి మీ నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. నాయనా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ నామ మహిమను జరిగిస్తూ మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇవన్నీ అనేక బిడ్డలు బలపడుతున్నారు. ఆత్మీయంగా మరింతగా దీవించి ఆశీర్వదించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా, మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, మరి కొంచెం అంత బలహీనతగా ఉంది, అందుకొరకే నా గొంతు సరిలేదు కనుక అన్యథ భావించొద్దు. అయినప్పటికీ దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని మాటలు అందించాలన్నటువంటి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారనై బలహీనమైనప్పటికీ బలపరిచిన దేవుడు ఉన్నాడు కనుక మాట్లాడగలుగుతున్నాను. ప్రార్థన చేయండి. మరి రేపటి దినంలో నా యొక్క గొంతు, నా వాయిస్ సరిగా వచ్చేలాగా దేవుడు కృప చూపిస్తాను. ఏదేమైనా మనమందరం కూడా దేవుని నామ మహిమార్థమై ఉండడానికి వాక్యాన్ని ధ్యానించడం ప్రభు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఈ చదువుని మాటలు మనందరికీ చాలా సుపరిచితం, బాగా పరిచయం అనేటువంటి మాటలు. ఎందుకంటారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని ఎప్పుడైతే మనము ధ్యానించడానికి ఇష్టపడతామో, ఆ 2వ అధ్యాయంలో ప్రారంభం నుండి కూడా 11వ వచనం వరకు చాలా సురాస్తున్న మాటలు ఉన్నాయి అక్కడ. అయితే ఈ మాట ప్రతి నాలుక క్షమించాలి, ప్రతి మోకాలు యేసునామం వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవాలి. ఇది పిల్లల శక్తిపూరితమైన ఆరాధన కోటాల్లో తరచుగా చదవబడుతున్నటువంటి వాక్య భాగం ఇది. మోకాళ్ళు వంగాలి, నోరు ఆయన నామాన్ని స్తుతించాలి. ఇది నిస్సందేహంగా ఆరాధనకు సరైనటువంటి వచనమైన విషయాన్ని గమనించాలి. ఈరోజు మనం చేస్తున్న ఆరాధన హృదయపూర్వకమైనది. మనం చేసిన ఆరాధన ఆత్మ సంబంధమైన ఉండాలనేది ఈ వచనాలు చెబుతున్నటువంటి మాట. కానీ పిల్లల ఈ ఆరాధనకు సరైన వచనమే కానీ ఈ వాక్య భాగం అనగా 11వ వచనం చివరి భాగాన్ని మాత్రం చాలా సందర్భాలు మర్చిపోతూ ఉంటాం. ఆ ముగింపు పాటల పైన ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేని పరిస్థితులను. ఎందుకో తెలుసా? అంటాడు, తండ్రి అయిన దేవుని మహిమార్థమై. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, మనము చేసే ప్రతి ఆరాధన చిట్ట చివరికి తండ్రికే చెందాలి. ఎవరి ద్వారా అంటే యేసు నామములో తండ్రికి చెందాలి. హల్లెలూయా. ఏమండి, మనము దేవుని ఆత్మ ద్వారా తండ్రి దేవుని ఆరాధిస్తూ క్రీస్తులో ఆనందిస్తూ ఉన్నాం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నాం ఆత్మ ద్వారా, తండ్రిని దేవుని క్రీస్తునందు ఆనందిస్తున్నాం. అందుకని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రభువు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. అంటే సమస్త మహిమ దేవునికి చెందాలి, సమస్త ఆరాధన దేవునికే చెందాలి, క్రీస్తు నామములు అన్నమాట. మనము తండ్రి అయినటువంటి దేవుని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఏమండి, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ తన బిడ్డలుగా మార్చుకున్నాడు యేసు నామములు కనుక ఆ నామాన్ని హెచ్చించాడు. ఆ మాట అక్కడ అదేముంటది, భూమి మీద ఆ నామములు అన్నిటికంటే కూడా పైన నామముగా ఆయన హెచ్చించాను. అంటే నిజానికి క్రీస్తుతో కూడా తండ్రిని క్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి స్తుతించే విధానంలో మనతో కలిసి వస్తారంటండి. హల్లెలూయా. ఎంత ధన్యత మనకి. ఏమండి, ఆయన తన తండ్రితో ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచడానికి
సమాజం వచ్చినా నేను స్తుతిస్తాను. బా అంటే మనతో పాటు కలిసి రక్షకుడిని క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుని కూడా ఆయన ఆరాధన చేస్తున్నాడు. ఏమండి, తనను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించేవారు కావాలనేది తండ్రి యొక్క కోరిక. ఏమండి, ఆయన కోరుచున్నాడు. అందుకని ప్రభు వారు సమరచిత అంటాడు, ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారా? తెలిసి చెప్పండి. ఆత్మతోనూ సత్యంతో ఆరాధించు. కానీ ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది? ఏమండి, ఏదో పాడేస్తున్నాములే, ఏదో స్తుతిస్తుంది కానీ మన ఆరాధన ఆత్మ సంబంధమైనది కనుక అది దేవుడికి చెందాలి కనుక అటు రీతిలోనే ఆరాధన మనకు సిద్ధపడాలి. మనం పరలోకం చేరినప్పుడు ఏంటండి, క్రీస్తు మనకి మార్గంతో సరళం చేసేసాడు. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా మన పాప భారం అంతా తొలగించి అపవాది మీద ఆ విజయం సాధించి పరలోక రాజ్య మార్గము సిద్ధం చేసేసి సమయంలో మనం ఆరాధిస్తున్నాం. దేవుని ఎలా ఆరాధిస్తున్నాం? శక్తివంతమైన ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన మరియు యథార్థమైన ఆరాధన కోరుకుంటూ ఉన్నాడు. ఏమండి, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, కానీ తండ్రి కుమారుని యందు ఉన్నాడు, కుమారుడు తండ్రి యందు నివసిస్తున్నాడు. వారిద్దరు ఏకమైన లాగానే మనల్ని కూడా ఆయనతో ఏకమై ఉండడానికి, ఐక్యపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయినప్పటికీ అదే భాగంలో పిల్లరా, యేసు సర్వాధికారాన్ని మరియు సర్వమహిమను తండ్రికి ఆరోపిస్తారు. కారణం ఆయన నామము భూమి మీద హెచ్చించబడింది. ఆ నామము ద్వారా తండ్రి దేవునికి మహిమ చెందాలి, ఆరాధన చెందాలి, స్తుతి చెందాలి, సమస్త ఘనత కూడా తండ్రికి. కనుక యువదగల సమయంలో ఆ ఆరాధన విషయంలో ఆత్మ సంబంధమైనదిగా యథార్థమైనదిగా మార్చుకుని తండ్రి దేవుని సంతోషిస్తూ ఆయన మన కొరకు చేసిన ప్రతి ఈవిని పొందుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తల వంచుకొని మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వేకువ లేచి మీ నామను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇప్పుడు రావస్తుడు బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచి నిలబెట్టుకున్నారు, మీకు వందనాలు. వెట్టబడిన మాటలు వింటున్న బిడ్డలందరూ జీవితాలు ఫలింపచేయండి. మరలా నూతనంగా నీ అవసరం సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా వారంతో ప్రయోజనం పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాంతి వారితో ఉంచి వారి ప్రయాస భారం అర్థం కానివ్వకుండా సఫలతను గ్రహించండి. వారి కుటుంబాన్ని, పరిచయ సంఘాన్ని దీవించి దర్శించి ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు పరిపాలన దర్శించి మంచి యోగ్యమైన పరిపాలన ఇవ్వండి. రానున్న దినాల్లో మంచి నాయకులను, అధికారులు మీరు ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆయన ఉద్యోగ రంగమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నిటినీ నీ కృపచేత నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిరుద్యోగ యువతకులు జ్ఞాపకం చేసుకునండి. ఆయన రైతులు, వ్యవస్థలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకునండి. చిన్నబడి లవనస్తులు, వృద్ధాభ్యాసం వారిని జ్ఞాపకం చేసుకుని తీవ్రతని కాపుదలు దయచేయండి. అనారోగ్యంలో బాధపడి వేస్తున్నామని స్వస్థతను గ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. వేడుకుంటున్నాను. నీ చిత్తమిత సహాయాన్ని గ్రహించండి. యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యమును పొత్తున్న అనేక మంది సత్యము నీవుని గ్రహించి కృప దయచేయండి. సత్యవంతులుగా మార్చమని ప్రార్థన చేసిన దేవని స్తోత్ర. సర్వశక్తివంతుడు దేవుడు నాయన, అది వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు చూస్తుండగా మార్గం సరళం చేయండి. గర్భంధన బిడ్డలకు సుఖమైన ప్రసవం తలబిడ్డలకు క్షేమాన్ని గ్రహించి ప్రార్థన చేసిన తండ్రి స్తోత్రాలు. పెరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలకు వచ్చి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నా తండ్రి వారి అందరికీ సమాధానం కలుగలేచేయండి. ఆయన వారి జీవితాల్లో ఆయన మానసిక నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి చిత్తుకున్న జీవితాలు కలిగి మానసికమైన వేదన అలజడుతున్న వారందరికీ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే నీ నామములో నీ కుమారుడు మా రక్షకుడు యేసునామములో వారికి విడుదల కలగొచ్చి నీకు స్తోత్రాలు. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసిక, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీటి, దుఃఖం, వేదన నుండి యేసునామములో వారికి విడుదల కలుగును ప్రార్థన చేసిన సహాయం గ్రహించండి. పరీక్షలు రాసిన బిడ్డలందరూ నాయన మంచి ఫలితాలు ఇస్తున్నారు. ఇంకా నాయన 10th క్లాస్ బిడ్డలు ఉన్నారు, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు వారికి చక్కటి ఫలితాలను గ్రహించి నడిపించండి. డిఎస్సీ కొరకు సిద్ధపడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సారాళం చేయని మార్గం పొందనాలి. ఇది నా ప్రయాణం కొరకు స్తుతులు చెల్లిస్తూ నాయన నీ దేవత అవసర ప్రయాణం క్షేమకరం చేయండి. రైతులు, వ్యవస్థలు, వ్యాపారస్తులు, ఆయా రకాల కూలి పనుల కార్యక్రమ పనిపాట్లకు, ఆయా రకాల శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నారు. బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, ప్రతి ప్రయాణంలో క్షేమకరంగా ఇచ్చింది. నాయన బిడ్డలకు సెలవు ఇచ్చారు. ఈ వేసవిలో ఎండల బిడ్డలకు ఎలాంటి అపాయకరమైన సోకకొని చెల్ల కాపుదల ఇచ్చాను. నాయన మరి నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలకు ఇచ్చిన దయాగ్రహం దీవించండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వారి దాంపత్యులను ఆశీర్వాదాలు క్రమణించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న ఆదరణ, ఓదార్పు నిరీక్షించి మీరు మాత్రం మహిమ పొంది ఘనత పొందండి. దాని సమస్యమైనటువంటి మేలు నింపండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.